యూకేలో డెలివరీ జాబ్స్ చేయొచ్చా? బేసికలీ యూకే వచ్చే వాళ్ళందరి మైండ్లో ఈ క్వశ్చన్ ఉండేది. ఎస్, యూకేలో డెలివరీ జాబ్స్ చేయొచ్చు. డీటెయిల్గా ఈ విషయం గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియా లైసెన్స్ తో మనం 1 year వరకు అయితే యూకేలో అయితే మనం డ్రైవింగ్ అనేది అయితే చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి, మనం యూకేలో కార్ కొనాలంటే ఎంత ప్రైస్ పెట్టాలి అనేది అయితే మాట్లాడుకుందాం. ఒక £2000 ఆర్ ఎల్స్ £2500 అలా పెడితే మాత్రం మీకు మంచి కార్ అనేది అయితే వస్తుంది. అంటే మీకు మెకానిక్ తో అయితే పని ఉండదు. మాక్సిమం మీకు కావాలంటే £500 లో కూడా కార్ దొరుకుతుంది. బట్ మోస్ట్లీ అవి వచ్చేసి రిపేర్ రావచ్చు. రిపేర్ కి మాత్రం వచ్చింది అంటే ఆ కార్ కొన్న రేట్ కన్నా ఎక్కువ అవుతుంది అనమాట. తీసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే తీసుకోండి. తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు వచ్చేసి అసలు మనం యూకేలో డెలివరీ జాబ్స్ చేయొచ్చా? కొంతమంది అయితే చేయొచ్చు అంటారు, కొంతమంది అయితే చేయకూడదు అంటారు. సో అసలు ఏంటి అంటే, మనం ప్రతి చోటన ఎక్కడ పడితే అక్కడ ఏ స్టోర్ లో పడితే ఆ స్టోర్ లో అయితే మనం డెలివరీ జాబ్స్ చేయడానికి అయితే ఉండదు. కొన్ని ఫుడ్ లైసెన్స్ ఉన్న స్టోర్స్ అయితే ఉంటాయి, లైక్ డామినోస్ కానీ, మెక్డానల్డ్స్ ఆర్ పప్పా జోన్స్ ఇలాంటి వాటిల్లో అయితే వాళ్ళకి డెలివరీ బాయ్స్ అనేది పెట్టుకోవడానికి అయితే ఉంటది. అది పార్ట్ టైం అయినా కానివ్వండి, ఫుల్ టైం అయినా కానివ్వండి. లైక్ ఊబర్ ఈట్స్ కానీ, డెలివరో కానీ, లేదంటే మీరు ఒక ఊబర్ క్యాబ్ డ్రైవర్ కింద కానీ ఇలాంటివి అయితే అసలు వర్క్ చేయకూడదు. ఇక్కడ వచ్చేసి ఇలాంటివన్నీ అయితే మాత్రం మనకి సెల్ఫ్ ఎంప్లాయిడ్ కిందకైతే వస్తాయి. సో ఇలాంటి అయితే అస్సలు చేయకూడదు. చేస్తే డైరెక్ట్ గా ఇండియాకి పంపిస్తారు. డెలివరీ బాయ్స్ ని పెట్టుకోవడానికి పర్మిషన్ ఉన్న స్టోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అయితే మీకు అయితే ఈజీగా అయితే జాబ్ అనేది అయితే దొరుకుతుంది డెలివరీ బాయ్ గా. బెటర్ మీకు గానీ డ్రైవింగ్ మంచిగా వచ్చిండుంటే మీరైతే డెలివరీ జాబ్స్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు. సో అది మరి వీడియో వచ్చేసి అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఉంటా. బాయ్.